వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ కళ్యాణ్ ఒక సభని ఏర్పాటు జేసుకోవాలనుకున్నారు. కానీ దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రారంభమైన రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణలో. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సో, ఏమన్నారు? తెలంగాణ గడ్డ పైన ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అంటే సభకు అనుమతి ఇవ్వట్లేదు. తెలంగాణ ఎవరి జాగిరి అని మాట్లాడారు. ఆ తర్వాత అందరూ కౌంటర్ ఇచ్చారు గదా! ఇవాళ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చాలా స్వీట్ కౌంటర్ ఇవ్వడంతో పాటు ఎన్నో ప్రశ్నలు గూడా సంధించారు. అసలేమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడాలి అంటే టీటీ టీడీపీకి సంబంధించిన ఎన్నో సభా వేదికలు జరిగినప్పుడు కూడా అక్కడ విద్యాశాఖ మంత్రి ప్రస్తావనొచ్చి అండ్ తెలంగాణ ప్రస్తావనొచ్చి మాట్లాడినప్పుడు కూడా సీఎం చాలా సైలెంట్‌గా ఉన్నాడు. ఎందుకంటే అది టీడీపీ సభా వేదిక అని. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపైనొచ్చి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అనుమతి ఇవ్వట్లేదు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను భయపెట్టిస్తున్నారు. కానీ నేను భయపడే వ్యక్తిని గాదు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికల్లో కూడా నేను పోటీ చేస్తాను అన్న వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది రియాక్ట్ అయిన పరిస్థితి. మంత్రులు పొన్నం లాంటి వాళ్ళు కూడా అస్సలియ్యం, బరాబరియ్యం, తెలంగాణ గడ్డపైన అడుగు పెట్టనీయం అనే సవాలు గూడా చేసిన పరిస్థితి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సరే నాకు పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. సో, ఎవరు ఎక్కడైనా రాజకీయాలు జేసుకునే స్వేచ్ఛ ఉంది. అట్లనే పవన్ కళ్యాణ్ గూడా తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు చేసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ ఉంది. మేము అడ్డుకోము అని చెప్తూనే ఒక స్వీట్ కౌంటర్ గూడా యేసాడు. అదేంటో తెలుసా? ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ గడ్డ మీద అడుగుబెట్టి, ఇక్కడ నా సభకు అనుమతి ఇవ్వట్లేదు, నన్ను భయపెట్టిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, తెలంగాణ ఎవరి అయ్యే జాగిరి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు గదా! ముఖ్యమంత్రిగా నేనున్నప్పుడు నా సభకి ఎందుకు అనుమతి ఇవ్వరు అని నాకు ప్రశ్నలు సంధిస్తున్నారు గదా! అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఏస్తా, దానికి మీరు సమాధానం జెప్పి అప్పుడు తెలంగాణలో అడుగుబెట్టండి అని. సో, ముఖ్యమంత్రి ఏసిన ప్రశ్న ఏంటో తెలుసా? సరే, మీకు తెలంగాణ ఇక్కడ పర్మిషన్ మేమివ్వట్లేదు అని మాట్లాడుతున్నారు గదా! మరి ఏపీలో మీరు జేస్తున్న ఘనత ఏంది అని. సో, ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సభకి మీరెందుకు అనుమతి ఇవ్వట్లేదు? మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడైనా పర్యటన కార్యక్రమాలు పెట్టుకుంటే ఎందుకు మీరక్కడ అనుమతి ఇవ్వట్లేదు? ఏదైనా కార్యక్రమానికి రావాలి, చెయ్యాలి, ప్రజల్లో మమేకం గావాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకని ముందుగానే అరెస్ట్‌ల పర్వం కంటిన్యూ జేస్తున్నారు? సో, వీటన్నిటికి సమాధానం చెప్పి అప్పుడు తెలంగాణలో సభ పెట్టుకుంటారో, సమావేశం పెట్టుకుంటారో, ఇంకేమైనా పెట్టుకుంటారో అది మీ ఇష్టం అన్నారు. మరి జనసేన కార్యకర్తలు దీనికి సంబంధించి స్పందిస్తారా? లేదంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? చూడాలి.